ఆగండి ఆగండి. బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? రీసెంట్ గా ఇంటర్ పాస్ అవ్వరా? ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రీసెంట్ గా 12th పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మీకు మేజర్ గా ఉండే డౌట్, అసలు ఇంటర్ పాస్ అవ్వక మేము బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు అసలు మేము ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఇంజనీరింగ్ లో, ఇదే కదా మీ అందరి డౌట్. అసలు ఏ బ్రాంచ్ తీసుకుంటే మా ఫ్యూచర్ బాగుంటది అనే కదా మీ అందరి డౌట్. సో నేనైతే ఈ వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దండి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన్ బండి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటాను. కాకపోతే ఈ రోజు అసలు టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. సో ఇంక్లేట్ చేయొద్దు. లెట్స్ గో ఇంటు ది వీడియో. లెట్స్ ప్లే ద ఇంట్రో. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ విజ్ఞాన్ బండి. అసలు ఇప్పుడు మీరు ఇంటర్ స్టూడెంట్స్ అందరూ కూడా బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. అంటే ఇది అసలు మాక్సిమం స్టూడెంట్స్ అందరిది మీ డెసిషన్ కాదు. అంటే మీకు 10th అయిన తర్వాత ఏం చేయాలో మీకు తెలియదు. సో మీ పేరెంట్స్ డెసిషనే కదా. అంటే మీ పేరెంట్సే మాక్సిమం 90% మీ పేరెంట్సే ఇంటర్ చదివించి తర్వాత ఇంజనీరింగ్ చదివించాలని ఆలోచనతో ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే యాజ్ పర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ యాజ్ పర్ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుకుంటే, అసలు మీ పేరెంట్స్ అసలు మిమ్మల్ని బీటెక్ ఎందుకు జాయిన్ చేయాలనుకున్నారు తెలుసా మీకు? అంటే ఫస్ట్ ఒక స్టేబుల్ ఇన్కమ్ అంటే ఏంటి? మీకంటూ ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యూచర్ బాగుండాలి కాబట్టి మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నారు. జాబ్ సెక్యూరిటీ, దీంట్లో కొంచెం జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మీకు ఫ్యూచర్ లో జాబ్ సెక్యూరిటీ ఉండొచ్చు అని వాళ్ళని నమ్మి మిమ్మల్ని అయితే బీటెక్ జాయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యారేజ్ ప్రాస్పెక్ట్స్, అంటే మీకు ఫ్యూచర్ లో మ్యారేజ్ అవ్వాలి కాబట్టి కొంచెం బీటెక్ చదివిన వాళ్ళకి ఇలా ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ జాబ్, ఇలా హార్డ్వేర్ జాబ్, ఏ జాబ్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసే వాళ్ళకి కొంచెం మంచి సంబంధాలు వస్తాయన్న భావంతో వాళ్ళైతే చదివిస్తున్నారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ మనం మాట్లాడుకుంటే మేజర్ పాయింట్ సోషల్ స్టేటస్, అంటే మీ సమాజంలో రేపు పొద్దున పరువుగా బతకాలి, మీ సమాజంలో గుర్తింపు రావాలి కాబట్టి మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. అంతే కదా? ఓకే, ఇదైతే మీ పేరెంట్ మైండ్ సెట్, ఇంకా మీ పేరెంట్ లాజిక్. కాకపోతే ఇప్పుడు నేను నిజాయితీగా మాట్లాడితే బీటెక్ నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, అంతే కదా. మీ పేరెంట్ అయితే వీళ్ళు చదవరు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజన్ లో ఉంటే మాత్రం ఫస్ట్ ఇది వదిలేండి. ఆ డాడీ చెప్పారు ఈ బ్రాంచ్ జాయిన్ అవ్వమన్నారు, ఆ మమ్మీ చెప్పింది బ్రాంచ్ జాయిన్ అవ్వమంది, పక్కింటి ఆంటీ చెప్పింది, పక్కింటి అంకుల్ చెప్పాడు, అన్నయ్య బ్రాంచ్ జాయిన్ అవ్వమన్నాడు, మా అన్నయ్య ఈ బ్రాంచ్ లోనే సక్సెస్ అయిపోయాడు, మా అక్క ఆ బ్రాంచ్ వద్దన్నది, పక్కింటి అంకుల్ వచ్చి మా కొడుకు ఈ బ్రాంచ్ లో సక్సెస్ అవ్వడమ్మా, పక్కింటి ఆంటీ మళ్ళీ వచ్చి ఆ అంకుల్ అలా చెప్తారు ఏమనకమ్మా. ఇలాంటి మాటలు కనుక మీరు పట్టించుకుంటే మీరు ఇక్కడే రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఈ ఇప్పుడు వేసి రాంగ్ స్టెప్ మీరు లైఫ్ టైం మొత్తం రిగ్రెట్ అనేది ఫీల్ అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆడు చెప్పాడు వీడు చెప్పాడని జాయిన్ అవడం కాదు. మీకంటూ అసలు ఏ బ్రాంచ్ ఏంటో తెలుసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఏఎంఎల్, ఏడిఎస్, సైబర్ సెక్యూరిటీ, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ అని ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ బ్రాంచెస్ అన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. మీకు తెలుసుకోవాలని ఉండి ఒకవేళ మీకు అది కూడా కొంచెం ప్రాబ్లమ్ గా ఉంటే నేనైతే నెక్స్ట్ వీడియోస్ లో సిరీస్ చేయబోతున్నాను. అంటే స్కోప్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీడియో ఏమొస్తుంది అంటే స్కోప్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, స్కోప్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, స్కోప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ ఫ్యూచర్, ఇలా స్కోప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, స్కోప్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇలా అయితే వీడియోస్ చేయబోతున్నాను. అవి ఎవరు కూడా మిస్ అవ్వకూడదండి. ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మేజర్ గా మాట్లాడుకుంటే, ఓకే నేనైతే ఇప్పుడు అప్కమింగ్ వీడియోస్ లో, మన సిరీస్ వీడియోస్ లో అయితే నేనైతే డెప్త్ గా చెప్పబోతున్నాను. కాబట్టి ఇప్పుడు బేసిక్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, అంటే మీకు కంప్యూటర్స్ గురించి డీప్ గా రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్ సైన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే సిఎస్సి జాయిన్ అవ్వండి. అలా కాదు మాకు ఇలా సెమీ కండక్టర్స్ గురించి తెలుసుకోవాలి, ఎలక్ట్రానిక్స్ గురించి డీప్ గా రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈసీ జాయిన్ అవ్వండి. మాకు మిషన్స్ అంటే ఇంట్రెస్ట్, ఆటోమొబైల్స్, ఇలా కార్స్ అన్ని ఇంట్రెస్ట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే డౌట్ లేకుండా మెకానికల్ జాయిన్ అవ్వండి. ఇలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, నెక్స్ట్ ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, బయట కన్స్ట్రక్షన్స్ గురించి ఎవరైతే రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే సివిల్ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇలా ఎలక్ట్రిసిటీ, పవర్ సిస్టమ్స్, ఇలా దీని గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, దాని మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా ఎలక్ట్రికల్ జాయిన్ అవ్వండి. ఇదే నా సజెషన్. ఓకే, ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి లైట్ గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. క్లారిటీ లేకపోతే మనకి అప్కమింగ్ వీడియోస్ చూడండి. కాకపోతే నేను thumbnail లో ఇంకోటి పెట్టాను చూసారా? ఎవరైనా చూసారో లేదో, నేను ఓన్లీ ఇక్కడ ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది మాత్రం పెట్టలేదు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ టోటలీ రాంగ్ అని పెట్టాను. అది ఎవరన్నా గమనించారా? సో నేను అసలు ఎందుకన్నాను, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఏం నేర్పుతుంది? జాబ్ చేయని నేర్పుతుంది. సో దీని గురించి అసలు బీటెక్ అనేది ఒక స్కామ్, ఇంజనీరింగ్ అనేది ఒక ట్రాప్, అది మీకు తెలుసా? దీని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం.
ఎవరైతే మన ఈ వీడియో మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటారో, ఇంకా మన అప్కమింగ్ స్కోప్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఇన్ ఇంజనీరింగ్ అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటారో, దయచేసి ఇప్పుడే మన కంటెంట్ నచ్చినట్లయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి మన విజ్ఞాన్ బండి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.